అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ మిత్రద్రోహం. అది మహారణ్యం. అక్కడ బ్రహ్మాండమైన మర్రి చెట్టు ఉంది. ఒకతను రొప్పుతూ రోస్తూ వచ్చి ఆ చెట్టుకు చేరబడ్డాడు. ఇంతలో రిబున కిందకి దిగింది ఓ కొంగ. అతనికి ఎదురుగుండా నిలబడి, అయ్యా, ఏమిటిలా ఆయాసపడుతూ పరిగెత్తుకు వచ్చావు? ఈ మర్రి చెట్టు నాదేలే, హాయిగా విశ్రాంతి తీసుకో, తీరికగా తర్వాత నీ వివరాలు చెబుతూ గాని అంది మానవుల భాషలో. ఆ మాటలు ఆశ్చర్యంగా విన్నాడతను. మొదట కొంచెం భయపడ్డాడు. తర్వాత ధైర్యం తెచ్చుకుని, బకరాజమా, నువ్వు చాలా మంచివాడివిలా ఉన్నావు. నా పేరు గౌతముడు. మా తల్లిదండ్రులు ఉత్తములు. నేనే అపమార్గాన పడి చదువు సంచలు మానేశాను. వయసు వచ్చాక ఓ బోయ పిల్లని ప్రేమించి పెళ్ళాడాను. అంతే. ఇక అప్పటినుంచి బోయవాళ్లతో కలిసిపోయి విప్రకర్మలన్నీ వదిలేశాను. వేటకు వెళ్ళడం, మాంసం తినడం నేర్చుకున్నాను. కొన్నాళ్లకు నాకెందుకో వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని బుద్ధి పుట్టింది. కొందరు వర్తకులు దేశాంతరం వెడుతుంటే నేను బయలుదేరాను. భయంకరంగా ఉన్న ఓ అరణ్యంలో అడవి ఏనుగు ఒకటి మమ్మల్ని తరుముకు వచ్చింది. తలో దిక్కుగా పరిగెత్తాం. అదృష్టవశాత్తు నేను నీ దగ్గరకు చేరాను. నువ్వే నన్ను రక్షించాలి అన్నాడు. నీకేం భయం లేదు అని అభయమిచ్చింది కొంగ. మిత్రమా, నీ పేరేమిటి? ఇక్కడెందుకుంటున్నావు అని అడిగాడు గౌతముడు. నా పేరు రాజధర్ముడు. ఈ మర్రి చెట్టు నా నివాస స్థానం. నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావు. ఉండు, ముందు నీకు కొంచెం ఆహారం పెడతాను అని కొన్ని చేపలు పట్టుకొచ్చింది. ఉడకబెట్టిన చేపలివి. తిని హాయిగా నిద్రపో. నీ దారిద్ర్యం తీరే మార్గమేదో రేపు చెబుతాను అంది కొక్కెర. గౌతముడు రాజధర్ముడు పెట్టిన చేపలు తిని సుఖంగా చెట్టు నీడన నిద్రపోయాడు. తెల్లవారింది. అయ్యా, అదిగో ఆ కనబడే దారి వెంట 3 యోజనాల దూరం వెళ్ళావంటే మధువజ్రం అనే పట్టణం వస్తుంది. దాన్ని విరూపాక్షుడనే రాక్షసరాజు పరిపాలిస్తున్నాడు. అతడు నాకు స్నేహితుడు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళి నేను పంపించానని చెప్పు. నీకు కావలసినంత బంగారం, రత్నాలు ఇస్తాడు అన్నాడు రాజధర్ముడు. గౌతముడు విరూపాక్షుని దర్శించి తనను రాజధర్ముడు పంపినట్టు చెప్పాడు. రాక్షసరాజు సంతోషించి గౌతముడికి అతను మోయగలిగినన్ని మణులు, బంగారం ఇచ్చాడు. గౌతముడు బ్రహ్మానందపడ్డాడు. విరూపాక్షుడి దగ్గర సెలవు తీసుకుని మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. రాజధర్ముడు గౌతముడి కోరిక తీరినందుకు చాలా సంతోషించాడు. మిత్రుడికి ఆతిథ్యం ఇచ్చి సయ్యామర్చాడు. గౌతముడు సాగబోయే ప్రయాణాన్ని గురించి ఆలోచించుకుంటున్నాడు. మళ్ళీ రేపటి నుంచి ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తేనో తమ ఊరు. అరణ్యంలో ఆహారం దొరకదు. ఏం చేయాలి అనుకుంటూ పైకి చూశాడు. మర్రి చెట్టు మీద కొమ్మల మధ్య ఆదమర్చి నిద్రపోతున్న రాజధర్ముడు కనిపించాడు. ఈ కొంగ బాగా పుష్టిగా ఉంది. దీని శరీరంలో చాలా మాంసం ఉంటుంది. ఇప్పుడు దీన్ని చంపి మూట కట్టుకుంటే ఇంటికెళ్లే వరకు దిగులుండదు అనుకున్నాడు. వెంటనే కర్ర తీసుకుని చెట్టెక్కాడు. రాజధర్ముడి తల మీద, మెడ మీద దబదబా మోదేశాడు. ఆ కళేబరాన్ని తీసుకుని కిందకి దిగి ఈకల్ని పీకి ఎముకలు, పేగులు తీసేసి మాంసమంతా మూటగట్టుకున్నాడు. తెల్లవారగానే ధనరాశులతో పాటు ఆ మూట కూడా భుజాన వేసుకుని ఉడాయించాడు. విరూపాక్షుడికి సంగతి తెలియక రాజధర్ముణ్ణి చూడాలనుకుని మరునాడు భటులను పంపాడు. కాసేపటికి వాళ్ళు తిరిగొచ్చి తాము తెచ్చిన రాజధర్ముడి ఎముకల గూడును మహారాజుకు అందించారు. నా మిత్రుని చంపిన పాపాత్ముడెవరు? గర్జించాడు విరూపాక్షుడు. నిన్న మన దగ్గర రత్నాలు, బంగారము పట్టుకెళ్లిన వాడే మహాప్రభు అంటుండగానే మరికొందరు రాక్షసులు హుటాహుటిన నలుదిక్కులకు పరిగెత్తికెళ్లి గౌతముణ్ణి బంధించి తీసుకువచ్చారు. దుఃఖంతో, ఆగ్రహంతో రాక్షసరాజు ఈ దుర్మార్గుణ్ణి నరికి చంపండి అని ఆదేశించాడు. రాజాజ్ఞ ప్రకారం గౌతముణ్ణి ఊరు వెలుపలకు తీసుకుపోయి తల నరికి పారేశారు. విరూపాక్షుడు దుఃఖిస్తూ రాజధర్ముడికి దహన సంస్కారం చేసి వచ్చాడు. ఇంతలో ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. రాక్షసరాజా, ఎందుకు ఏడుస్తావు? రాజధర్ముడు అస్థిపంజరానికి నువ్వు సంస్కారం చేసి వచ్చాక అక్కడికి కామధేను వచ్చింది. ఆ చితి సమీపంలో నిలబడి అది దూడకు పాలిస్తుంటే ఆ పాలనొరుగు గాలికి ఎగిరి చితి మీద పడింది. అందువల్ల నీ మిత్రుడు సజీవుడయ్యాడు అని చెబుతుండగానే రాజధర్ముడు నవ్వుతూ రానే వచ్చాడు. వచ్చి, మహేంద్ర, నా యందు దయ ఉంచి గౌతముణ్ణి కూడా బ్రతికించు. సజ్జన సాంగత్యం లేక పాడయ్యాడు. మనుషులు దారిద్ర్యం పోవడానికి మంచి మిత్రుడు, వెండి, బంగారం, బుద్ధి అనే 4 మూల కారణాలని బృహస్పతి చెప్పాడు. ఈ 4ంటిలోనూ మంచి స్నేహితుడే చాలా ఎక్కువ అన్న సంగతి ఈ అమాయకుడికి తెలిసినట్టు లేదు అన్నాడు జాలిగా. ఇంద్రుడు రాజధర్ముడి దయాద్ర హృదయాన్ని మెచ్చుకొని గౌతముణ్ణి బతికించాడు. భటులు మళ్ళీ అతని ధనమంతా అతనికి ఇచ్చేశారు. కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ ఆ ధనరాశులతో వెళ్ళిపోయాడు గౌతముడు. ఈ కథనే కాశ్యప గౌతమాఖ్యానం అంటారు.
మిత్రద్రోహం కృతజ్ఞత కంటే కూడా దారుణమైన పాతకం అని చెబుతూ భీష్ముడు ధర్మరాజుకి కథ చెప్పాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.